ప్లాన్ 3లో అంటే సెలెక్టివ్‌గా కొంతమంది కస్టమర్స్‌కి మాత్రం 90 డేస్ వరకు కూడాను వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే ఈ న్యూ కనెక్షన్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో వాళ్ళు 9th యానివర్సరీ సందర్భంగా మొబైల్ యూజర్స్ కోసం చాలా వరకు ఆఫర్స్ తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం మనకి ఎవరైతే బ్రాడ్బ్యాండ్ యూజర్స్ ఉన్నారో బ్రాడ్బ్యాండ్ యూజర్స్ కోసం కూడాను 9th యానివర్సరీ ఆఫర్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఆఫర్ ఏంటి? ఆఫర్లో మనం కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే ఏ ఫీచర్స్ వస్తాయి, ఏది ఫ్రీగా వస్తుంది ఏంటని టోటల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మనకి వీరందరికీ కూడా బిగ్గెస్ట్ సేల్ అయిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, అలాగే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ మనకి సెప్టెంబర్ 22 నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇందులో మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే ఎవరైతే మొబైల్స్ తీసుకోవాలనుకుంటున్నారో అందులో ఐఫోన్స్ వరకు చాలా వరకు కూడాను మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. అండ్ అలాగే అమెజాన్లో మొబైల్స్ కనుక చూసుకున్నట్లయితే హై ఎండ్లో మనకి గెలాక్సీ సిరీస్, శాంసంగ్ గెలాక్సీ సిరీస్ అయితే మనకి మంచి ఆఫర్స్లో రాబోతున్నాయి. అలాగే నాట్ ఓన్లీ మొబైల్స్ అండ్ మనకి హోమ్ అప్లయన్సెస్ కానీ, లేదంటే రిఫ్రిజిరేటర్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, ఇట్లా అన్నిటి మీద కూడాను మంచి లూట్ డీల్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ లూట్ డీల్స్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ కానీ, వాట్సాప్ ఛానల్ కానీ జాయిన్ అవ్వండి. అక్కడ మనకి మంచి మంచి లూట్ డీల్స్ ఎప్పటికప్పుడు మన టీం మెంబర్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ క్లిక్ చేసి ఈ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. ఈ 10 డేస్ ఆర్ 20 డేస్ కనుక మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే మీ యొక్క మనీని చాలా వరకు కూడాను సేవ్ చేసుకుంటారు. ఈ ఆఫర్కి వీళ్ళు న్యూ యానివర్సరీ సెలబ్రేషన్ ఆఫర్ అని చెప్పేసి అయితే నేమ్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఈ న్యూ యానివర్సరీ సెలబ్రేషన్ ఆఫర్ అంటే ఏంటనేది చూసుకున్నట్లయితే ఎవరైతే న్యూ జియో హోమ్ కనెక్షన్ తీసుకుంటారో వీళ్ళకి కూడా ఒక పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 లోపు మాత్రమే ఈ ఆఫర్ అప్లికేబుల్ అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇన్ కేస్ తర్వాత ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. ఇందులో మనకి 3 ప్లాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్లాన్ 1 వచ్చేసరికి మనకి ఎవరైతే జియో మొబైల్ సిమ్ యూజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే వీళ్ళు సర్టెన్ కొన్ని రీఛార్జెస్ అయితే చెప్పారు. ఈ రీఛార్జెస్లో కనుక మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ జియో హోమ్ని 60 డేస్ వరకు కూడాను మీరు ఎంజాయ్ చేయొచ్చు. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకి 50 డేస్ ఉండేది. ఈ 50 డేస్లో కూడాను చాలా వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మనకి కనెక్షన్ అయితే ఇచ్చేవారు. బట్ ఇక్కడ మనకి కొంత సర్టెన్ అమౌంట్ని అయితే వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ఛార్జ్ చేసిన అమౌంట్ కూడాను పర్టికులర్ ప్లాన్ 1 ఏదైతే ఉందో ఇందులో మనకి రిఫండబుల్ అమౌంట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్లాన్ 1 వచ్చేసరికి మనకి ఎలిజిబుల్ ఫర్ జియో మొబైల్ యూజర్స్ ఓన్లీ. అంటే మనకి ఎవరైతే జియో సిమ్ యూజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళు 349 రూపీస్ రీఛార్జ్ కనుక చేసుకున్నట్లయితే ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు అక్కడ ఎక్కడైతే రీఛార్జ్ చేసుకుంటారో అక్కడ కూడా క్లియర్గా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 30 MB స్పీడ్తో డేటా అన్లిమిటెడ్ అంటారు. ఎయిర్ ఫైబర్ అయితే మీకు 1000 GB వస్తుంది. అదే ఆప్టికల్ ఫైబర్ అయితే 3300 GB వస్తుంది. ఇది ఒక్కటి నోట్ చేసుకోవాలి. అండ్ అలాగే 1000+ డిజిటల్ టీవీ ఛానల్స్ అండ్ అలాగే 12+ OTT అప్లికేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఇవన్నీ కూడాను మనకి 2 months వరకు కూడాను ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 months తర్వాత ఆటోమేటిక్గా ఇది 599 + 18% GST కలుపుకున్నట్లయితే మనకి 708 రూపీస్ అయితే పర్ మంత్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే మీరు రిఫండబుల్ అమౌంట్ని 600 రూపీస్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఈ ఫ్రీ పీరియడ్ కంప్లీట్ అయిపోతుందో మీకు నెక్స్ట్ బిల్ జనరేట్ అవుతుంది కదా, జనరేట్ అయ్యే టైంలో మీకు ఈ 600 అమౌంట్లోంచి పర్ మంత్ ఒక 100 రూపీస్ ఇట్లా డిడక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి ప్లాన్ 1 అయితే. అలాగే ప్లాన్ 2 వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరి యూజర్స్కి కూడా ఉంటుంది. ఇందులో మనకి 30 MB స్పీడ్తో డేటా వస్తుంది. 1000+ డిజిటల్ టీవీ ఛానల్స్ వస్తాయి. అండ్ అలాగే 13+ OTT అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి జియో యూజర్స్ కోసం ప్లాన్ 1 ఇచ్చారో అందులో 12 OTT అప్లికేషన్స్ వస్తే ఇందులో 13 అంటే అమెజాన్ ప్రైమ్ లైట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడాను మనకి 2 months వరకు కూడాను ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తుంది. ఇక్కడ మీరు 1200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ 1200 రూపీస్ మనకి నాన్ రిఫండబుల్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 2 months తర్వాత ఇది మనకి 599 + 18% చేసి అంటే మనకి 707 రూపీస్ ఏదైతే బేసిక్ ప్లాన్ ఉందో ఆ ప్లాన్కి అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లాన్ 2లో మీరు ఏదైతే 1200 రూపీస్ పే చేస్తారో ఈ అమౌంట్ అంతా కూడాను నాన్ రిఫండబుల్ అమౌంట్. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ప్లాన్ 3 వచ్చేసరికి మనకి సెలెక్టివ్గా కొన్ని ఏరియాస్లో కొన్ని బిల్డింగ్స్లో మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కొన్ని ఏరియాస్ ఎక్కడున్నాయి అనేది మనకి జియో వెబ్సైట్లో చెక్ చేసుకోమని చెప్తున్నారు. అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ లేదంటే కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకున్న మీ బిల్డింగ్లో కనుక ఈ ఫీచర్ అవైలబుల్గా ఉందంటే మీకు కొన్ని టెక్స్ట్ మెసేజెస్ అయితే వీళ్ళు పంపించడం జరుగుతుంది. ఇందులో కనుక చూసుకున్నట్లయితే మనకి 100 MB స్పీడ్తో డేటా వస్తుంది. అండ్ అలాగే 1000+ డిజిటల్ టీవీ ఛానల్స్ ఉంటాయి. అండ్ అలాగే 13 OTT అప్లికేషన్స్ వస్తాయి. ఇది మనకి 90 డేస్ వరకు కూడాను ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఇవ్వడం జరుగుతుంది.
సో ఏదైతే మీరు ప్లాన్ 3లో అంటే సెలెక్టివ్గా కొంతమంది కస్టమర్స్కి మాత్రం 90 డేస్ వరకు కూడాను వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఈ న్యూ కనెక్షన్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 90 డేస్ మనకి ఇది 899 ప్లస్ జీఎస్టీ అంటే మనకి 900 ప్లస్ 18% జీఎస్టీ కలుపుకున్నట్లయితే పర్ మంత్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న అమౌంట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఆఫర్లో మనకి 1000 రూపీస్ వరకు కూడాను మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 1000 రూపీస్ కూడాను రిఫండబుల్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు ఈ 1000 రూపీస్ రిఫండబుల్ అమౌంట్ చేస్తారో ఇది ఎప్పుడైతే మీకు 90 డేస్ కంప్లీట్ అయిపోతుందో 90 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎవ్రీ మంత్ కూడాను ఒక 200 రూపీస్ వోచర్ రూపంలో రావడం జరుగుతుంది. అంటే మనకి 5 మంత్స్ కోసం 5 వోచర్స్ని అయితే వీళ్ళు 200 రూపీస్ అట్లా వోచర్స్ని అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ఈ ఫ్రీ పీరియడ్ అయిపోతుందో ఈ ఫ్రీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏ ప్లాన్స్ కన్వర్ట్ అవుతామని చూసినట్లయితే 60 డేస్ కోసం 2 ప్లాన్స్ చెప్పాను కదా, ఈ 2 ప్లాన్స్ కూడా మనకి 599 మంత్లీ రెంటల్కి అయితే కన్వర్ట్ అవబోతున్నాయి. ఏదైతే 90 డేస్ చెప్పానో ఇది మనకి 899కి అయితే కన్వర్ట్ అవబోతుంది. మనకి ఏదైతే ప్లాన్ 2 అండ్ ప్లాన్ 3 ఉన్నాయో ఇందులో అడిషనల్ సెలబ్రేషన్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయనేది చూసినట్లయితే జనరల్ గా మనకి జియో హోమ్ బెనిఫిట్స్ అంటే వైఫై వస్తుంది, టీవీ ఛానల్స్ వస్తాయి, ఓటీటీ అప్లికేషన్స్ వస్తాయి, ఇవన్నీ కామన్ గానే వస్తాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్షిప్ అంటే 60 డేస్కి సంబంధించిన అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 2% వరకు కూడాను ఎక్స్ట్రా ఆన్ జియో గోల్డ్ వయా జియో ఫైనాన్స్ అప్లికేషన్లు ఇస్తారు. కొన్ని బ్రాండ్ ఆఫర్స్ కనుక చూసినట్లయితే 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ జియో 7 Pro అండ్ అలాగే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ జొమాటో గోల్డ్ అండ్ అలాగే 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ నెట్మేడ్ ఫస్ట్ అంటే మెడిసిన్స్ మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం కదా దానికి 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే షాపింగ్ వోచర్స్ ఫ్రమ్ రిలయన్స్ డిజిటల్ వర్త్ 100% రీఛార్జ్ అమౌంట్. మీరు ఏదైతే రీఛార్జ్ అమౌంట్ చేసుకుంటారో ఈ రీఛార్జ్ అమౌంట్కి సంబంధించిన 100% కూడాను మనకి రిలయన్స్ డిజిటల్లో వోచర్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఫ్యాషన్లో కొన్ని డీల్స్ అయితే ఏజేకి సంబంధించి ఇస్తారు. అలాగే ట్రావెల్ బెనిఫిట్స్ కూడాను ఈజీ మై ట్రిప్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా మనకి ఎంత వస్తుంది, ఎంత అమౌంట్ అనేది, ఎంత వోచర్ రూపంలో వస్తుంది అనేది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. అలాగే ఏదైతే మీకు ఈ 100 Mbps ప్లాన్ ఉందో ఇది అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా కొన్ని బిల్డింగ్స్లో కొన్ని ఏరియాస్లో మాత్రమే ఉంది. అది కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఏదైతే మనకి థర్డ్ ప్లాన్ ఉందో ఈ థర్డ్ ప్లాన్లో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి కొన్ని మెసేజెస్ అయితే వెళ్తాయి. మీరు 30 Mbps స్పీడ్లో ఉన్నారు, మీకు 90 డేస్ వరకు కూడాను 100 Mbps స్పీడ్ అయితే అప్గ్రేడ్ వస్తుందని చెప్పేసి సెలెక్టివ్గా కొంతమంది కస్టమర్స్ మాత్రమే ఈ ఆఫర్ అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీలో కనుక ఎవరికైనా ఈ ఆఫర్ అప్లికేబుల్ వచ్చింది లేదంటే మీకు మెసేజెస్ వచ్చాయి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన యూజర్స్కి కూడా తెలుసుకుంటారు. లైక్ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక అపార్ట్మెంట్లో ఒక ఆల్రెడీ జియో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉండేటప్పుడు దాన్ని ఆ బాక్స్ ద్వారాగా మిగతా వాళ్ళకి కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి పెద్దగా బర్డెన్ ఉండదు కాబట్టి ఇట్లాంటి బిల్డింగ్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని కొంతమందికి మాత్రం 30 Mbps స్పీడ్ ఉన్న వాళ్ళకి 100 Mbps స్పీడ్కి అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో జియో 9th యానివర్సరీ మీద మనకి ఏదైతే జియో హోమ్ యూజర్స్ ఉన్నారో అంటే ఆప్టికల్ యూజర్స్ అలాగే ఎయిర్ ఫైబర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చే ఆఫర్స్ అయితే. సో ఈ ఆఫర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన యూజర్స్ కూడాను తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.